విజయ చంద్రిక కొద్దిసేపు క్రితం మనం చూసాం. ఏదైతే ఇంటరిమ్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ మీద అందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఆశలు అంటే కొంచెం కొద్ది మేరకు మాత్రమే, అంటే అనుకున్నవన్నీ కూడా నెరవేరలేదు, కానీ కొన్ని మాత్రం సోలార్ పవర్ కు సంబంధించినటువంటి రాయితీలు వాటిల్లో మాత్రమే కొన్ని ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రధానంగా గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసినటువంటి పథకాలేంటి, అవి ఎంత మేరకు ఈ యొక్క బెనిఫిట్స్ లబ్ధిదారులకి అందాయి అంటూ ఆ సంఖ్యను మాత్రమే ఆమె ఏకరవ పెట్టారు. అయితే కేటాయింపులు ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నాయి తప్పితే మిగతా అవన్నీ కూడా జనరల్ గా, అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం అభివృద్ధి చెందబోతున్నాం, ఇప్పటి వరకు ఎంత మేరకు అభివృద్ధి చెందాం, ఆయా రంగాల్లో తాము సాధించినటువంటి అభివృద్ధి ఏంటి అన్నది మాత్రమే పెద్దగా చెప్పుకొచ్చారు. అయితే మామూలుగా ఇంటరిమ్ బడ్జెట్ లో పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు కాబట్టి అంటే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చింది. 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాము. తర్వాత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కింద 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలు, తర్వాత 6,000 మంది వ్యక్తులకు క్రెడిట్ లింకేజీలను అందించాము. ఇతర పథకాలకు పంట కోత తర్వాత నష్టాలను తగ్గించడంలో కూడా ఉత్పాదక అదేవిధంగా ఆదాయాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయంటూ ఏదైతే 4 వర్గాలు ప్రధానంగా పేదలు, రైతులు, మహిళలు, యువత, ఈ 4 వర్గాలు 4 స్తంభాలు అభివృద్ధికి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సో పేదలకు తామేం చేశాము, అదేవిధంగా మహిళా సాధికారత కోసం ఏం చేశాము, అన్నదాతలకు తాము ఈ 10 ఏళ్లలో ఏం చేశామని కూడా ఆమె చెప్పారు. అదేవిధంగా యువతకు, ముఖ్యంగా గ్రామీణ యువతకు భరోసా ఏ విధంగా కల్పించాము అన్న విషయాలన్నింటినీ కూడా ఇందులో ఆమె చాలా స్పష్టంగా చెప్తూ ఇంతవరకు తాము సాధించినటువంటి ప్రగతి మీదనే ప్రధానంగా దృష్టి సారించారు. కానీ చాలా అంశాలు కూడా, అంటే గతంలో మనం చాలా చూసాం ఇటువంటి ఈ యొక్క ప్రకటనలు, కానీ ఇవి కొంత ఈ రోజు చేసినటువంటి ప్రకటనలు అయితే చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పొచ్చు. పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమం పైన దృష్టి సారించాం. వారి అవసరాలు, ఆకాంక్షలు, సంక్షేమమే మా అధిక ప్రాధాన్యత. ఈ 4 వర్గాలకు కూడా ప్రభుత్వం మద్దతు అవసరం, అది తప్పకుండా అందుతుంది. వారి సాధికారికత, అదేవిధంగా వారి శ్రేయస్సు దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. పేదరికాన్ని పరిష్కరించడంలో గతంలో ఉన్నటువంటి విధానాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఫలితాలను కూడా చాలా తక్కువగానే ఇచ్చాయి. కానీ తాము చేపట్టినటువంటి పారదర్శకత, అదేవిధంగా జవాబుదారీతనం వల్ల తాము అభివృద్ధి చేసినటువంటి పథకాల వల్ల పేదలు అభివృద్ధి ప్రక్రియలో సాధికార భాగస్వాములు అయ్యారు. వారికి సహాయం చేసే ప్రభుత్వ శక్తి అనేక రెట్లు కూడా పెరిగింది. గత 10 సంవత్సరాల్లో పేదరికం నుండి విముక్తి పొందడానికి ప్రభుత్వం 25 కోట్ల మందికి సహాయం చేసింది అన్న విషయాలను, గణాంకాలను కూడా ఇందులో చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వానికి సామాజిక న్యాయం అనేది సమర్థవంతమైన అవసరమైనటువంటి పాలన నమూనా అని కూడా ఆమె చెప్పడం జరిగింది. సామాజిక న్యాయం యొక్క నిజమైన సమగ్ర సాధన తమ లక్ష్యం. ఇది అవినీతిని తగ్గిస్తుంది, బంధుప్రీతిని కూడా నిరోధిస్తుంది. అర్హులైనటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రయోజనాలు అందుతున్నాయి. పారదర్శకతతో తమ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరూ కూడా అవకాశాలను పొందగలుగుతున్నారు. వివక్ష అనేది ఎక్కడా కూడా తమ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం చూపించటం లేదు అని కూడా ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అసమానతలు కూడా పరిష్కరించాం. మా దృష్టి అంతా ఫలితాలపైన ఉంటుంది, ఖర్చుల మీద కాదు. తద్వారా సామాజిక ఆర్థిక పరివర్తన సాధించబడుతుంది. మరోపక్క పీఎం స్వనిధి కింద 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించాం. మొత్తం 2.3 లక్షల మంది మూడోసారి కూడా క్రెడిట్ పొందారు. ప్రధానమంత్రి జన్మన్ యోజన ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలకు చేరువైంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కూడా హస్తకళాకారులకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించింది. దివ్యాంగులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ల సాధికారత కోసం కూడా పథకాలను ప్రవేశపెట్టాం. ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు సమాజంలో అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి సంవత్సరం సన్నకారు చిన్న రైతులతో సహా 11.8 కోట్ల మంది రైతులకి ప్రత్యక్ష సహాయాన్ని అందించబడుతుంది. పీఎం ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించాం. తర్వాత ఈ పథకాలు దేశానికి ప్రపంచానికి కూడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో రైతులకు సహాయం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ ద్వారా ఏదైతే 1361 మండీలను ఏకీకృతం చేశాం. 3 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్తో 1.8 కోట్ల మంది రైతులకు సేవలను కూడా అందిస్తుంది. సమ్మిళిత అభివృద్ధికి ఈ యొక్క రంగం సిద్ధంగా ఉంది. మరోపక్క ఎడ్యుకేషన్ ఈ రంగంలో కూడా విద్యారంగంకు సంబంధించి జాతీయ విద్యా విధానం 2020 గుణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది. స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చింది. 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించింది. 3,000 కొత్త ఐఐటీలను కూడా స్థాపించాం. ఉన్నత విద్యా సంస్థలు చూసుకుంటే 7 ఐఐటీలు, 16 ట్రిపుల్-ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు కూడా స్థాపించాం. 390 విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేశామని ఇందులో చెప్పారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 43 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఫండ్ ఆఫ్ ఫండ్స్, అదేవిధంగా స్టార్ట్అప్ ఇండియా, స్టార్ట్అప్ క్రెడిట్ గ్యారంటీ పథకాలు యువతకు బాగా సహాయం చేస్తున్నాయని కూడా అందులో చెప్పడం జరిగింది. 2023లో ఆసియా క్రీడలు, ఆసియా పారా గేమ్స్ కూడా దేశం అత్యధిక పథకాలు అందుకుంది. తర్వాత చెస్ నెంబర్ 1 రైట్ కృష్ణ, ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై